నాన్ వెజ్లో సీ ఫుడ్ కూడా ఉంటుంది. రొయ్యలు, చేపలు, పీతలు ఇలా రకరకాలు ఉంటాయి. నాన్ వెజ్ ప్రియులు ఎక్కువగా చేపలు, రొయ్యల్ని లైక్ చేస్తారు. అందులో రొయ్యలు టేస్ట్తో పాటు పోషక విలువలు కూడా కలిగి ఉంటాయి. అందుకే వీటికి మార్కెట్లో డిమాండ్ కూడా ఎక్కువ. వీటిలో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. రొయ్యలతో ఒకటేమిటి, చర్మ సమస్యలకు, చెడు కొలెస్ట్రాల్ని తొలగించడంలో, మతిమరుపును దరిచేరకుండా చూడడంలో బాగా పనిచేస్తుంది. మరి నాన్ వెజ్ తినడం ఆరోగ్యానికి మంచిదా అంటే శృతి మించినంత వరకు ఏదైనా ఆరోగ్యానికి మంచిదే అంటున్నారు వైద్యులు. రొయ్యలు గుండె ఆరోగ్యాన్ని కూడా పెంచుతాయి. రొయ్యల ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం టాప్ 10 దేశాల్లో ఒకటి. కానీ అధికంగా తినే దేశాల్లో మాత్రం మన దేశం ఎక్కడో చివరి స్థానంలో ఉంటుంది. రొయ్యలు ఆరోగ్యానికి మంచివే అయినా అనవసర భయాలతో మన దేశంలో చాలామంది వాటిని తినరు. చైనాలో ఏడాదికి ప్రతి ఒక్కరూ 10 నుంచి 12 కేజీల రొయ్యలు తింటారు. అది ఒక అంచనా. అమెరికాలో అయితే ఏడాదికి ఒక వ్యక్తి 8 నుంచి 10 కేజీలు తింటారు. ఇక ఇతర యూరోపియన్ దేశాల్లో 8 కేజీల వరకు తింటారు ఏడాదికి. మన దేశంలో మాత్రం కేవలం కేజీ వరకు మాత్రమే తింటారని ఒక అంచనా. కొంతమంది రొయ్యలు తింటే పక్షవాతం వస్తుందని కూడా అనుకుంటారు. వాటిని తినేందుకు భయపడతారు. కానీ ఇది అపోహ అంటున్నారు వైద్యులు. అలాంటి సమస్యలు ఏమీ రావని కూడా చెప్తున్నారు. అయితే రొయ్యల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. అది కూడా ఇతర మాంసాహారాలతో పోలిస్తే అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఇందులో ఉంటుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ఒప్పుకుంది. మనిషికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలు వీటిలో ఉంటాయి. రొయ్యలు తినడం వల్ల శరీరంలో హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయని WHO కూడా చెప్పింది.